పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదని బిల్డప్ ఇస్తారు. కానీ ఉగ్రవాదులను చంపితే మాత్రం ఉలిక్కి పడుతుంది. భారత్పై విషం చిమ్ముతోంది. ఉగ్రవాదానికి పాక్ శాటిలైట్ ఛానళ్లు సైతం ఏ మేరకు సపోర్ట్ చేస్తున్నాయో వైరల్ అవుతున్న ఈ వీడియోనే చెబుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న యాంకర్ ఉగ్రవాదులపై దాడుల గురించి చదువుతోంది. లైవ్లో వార్తలు చదువుతూనే ముసలి కన్నీరు కారుస్తుంది. ఉగ్రవాదులు చనిపోయినందుకు తెగ బాధపడిపోతుంది. బోరిన ఏడుస్తూ వార్తలు చదువుతోంది. ఒక్కసారి ఈ వీడియోను మీరు కూడా చూడండి. చూశారుగా ఎంతలా బాధపడుతుందో. చనిపోయింది ఉగ్రవాదులే కదా, మరి యాంకర్ ఎందుకు ఏడుస్తుంది? దేశాలకు ద్రోహం చేసే ద్రోహులు చనిపోతే ఆనందపడాల్సింది పోయి ఏకంగా లైవ్లోనే కన్నీరు పెడుతుంది. ఈ ఒక్క వీడియో చాలు పాక్ దేశం, ఆ దేశ ప్రజల ఉగ్రవాదాన్ని ఎంత పెంచి పోషిస్తున్నారో అని చెప్పడానికి. ఈ యాంకర్ ఏడవడంపై సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఉగ్రవాదులను చంపేస్తే వీళ్ళకు ఎందుకంత బాధ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇండియా దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే. వీరిని లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ను చేసింది భారత్. పెహల్గామ్లో 28 మంది హత్యకు ప్రతీకారంగానే చేసింది. ఈ దాడిలో పాక్ సైన్యానికి కానీ పాక్ ప్రజలకు కానీ ఎటువంటి హాని జరగలేదు. ఉగ్ర క్యాంపుల పైన మాత్రమే బాంబులు పడ్డాయి. సుమారు 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాడిని అన్ని దేశాలు స్వాగతిస్తున్నాయి. కానీ ఆ దేశం మాత్రం తట్టుకోలేకపోతుంది. ఉగ్రవాదులపైన దాడులు ఆ దేశ సైన్యం ఆ దేశ అమాయక ప్రజలపై ఫైరింగ్ చేస్తుంది. జమ్మూలోని గ్రామాలపై దాడులు చేస్తుంది. 10 మందికి పైగా భారత్ పౌరులను చంపేసింది. ఇది పాక్ దేశపు నీచపు బుద్ధి. ఇదే తీరుతో పాక్ ఉంటే భారత్ మరో దెబ్బ కొట్టడం ఖాయం. అయితే ఈసారి మాత్రం ఆ దేశాన్ని తాకక తప్పదు. మరి ఈ యాంకర్ ఏడుపు పైన మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి.